ఈ రోజు పొదరిల్లు సీరియల్లో ఏం జరగబోతుందో చిటికగా చెప్పేస్తాను. ఇది రాత్రికి వస్తుంది. అన్నిటికంటే ముందర మన ఛానల్ అయితే నేను ఫస్ట్ గా చెప్పేస్తాను. అలాగే ఇంకేదైనా సీరియల్ కావాలి అనుకుంటే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. ఓన్లీ సీరియల్స్ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నది కూడా నా దాంట్లో నేను వీడియో అయితే అప్డేట్ చేస్తుంటాను నేను. ఇకపోతే ఈ రోజు ఏం జరుగుతుంది అనుకుంటే, వాళ్ళు నేను అనుకున్నారు కదా మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా అనేసి. పెళ్లి కొడుకు అయితే అంటాడు కదా, దానికి మహాకైతే ఇష్టం లేదు. ఇంకా మహా వాళ్ళ అన్నయ్య వచ్చేసి అంటాడు, డ్రైవర్ తోటి అంటాడు అనమాట, మేము ఇక్కడ నుంచి యాదగిరి గుట్టకి వెళ్ళిపోతున్నాం మేము, ఎందుకంటే మహాకి రిజిస్టర్ మ్యారేజ్ చేయాలనుకున్నాము, ఇక్కడ నుంచి నువ్వైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు నువ్వు అని చెప్పేసి అనేసరికి, అదేంటి సార్ నాకు ముందుగానే చెప్పలేదు అంటే, నువ్వు టెంపరవరీ డ్రైవర్ కదా అందుకే నేను ముందుగా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాం కదా అంటే, సరే ఇంకా లగేజ్ తీసుకొచ్చి కార్లో పెట్టు అనేసరికి సరే చెప్పి లగేజ్ కోసం లోపలికి వెళ్తాడు. అక్కడ మహా వచ్చి సూట్ కేసు యుద్ధం చేస్తుంటుంది పట్టకుండా. ఏంటి మేడం అంటే, ఏంటి డోర్ కొట్టి రావడం తెలీదా అని అడుగుతుంది. లేదండి తెలియలేదండి, ఎవరింట్లోకి నేను పోలేదు అని చెప్పంటాడు. సరే ఇంకా ఆ సూట్ కేసు అయితే జిప్పేమని చెప్తుంది. ఆ సూట్ కేసు తీసుకొని లగేజ్ తీసుకొని బయటకు వస్తుంటాడు. అంతలోపల మహా వాళ్ళ నాన్న వచ్చేసి, నువ్వు ఒక పని చేయాలా, మాకు పెళ్ళి అయ్యాక మాకు హెల్ప్ గా ఉండాలి, నువ్వు వచ్చి యాదగిరి గుట్టకు వస్తావా, మాకు ఒక డ్రైవర్ అవసరం అనేసరికి ఇంకా చెక్ అయితే కళ్ళలో విహరిస్తుంటాడు. వామ్మో ఇంకెంత ఛాన్స్ వచ్చింది, ఇంకా పెళ్ళి అయ్యేదాకా తనతోనే ఉండొచ్చు కదా, నా రూట్ లోకి మార్చుకోవచ్చు కదా అని, సరే వస్తాను సార్ అని చెప్పేసి వెళ్తుంటారు. ఇంకా కార్లో పోతుంటారు. కార్లో పోతున్నప్పుడు వచ్చేసి వాళ్ళ నాన్న వచ్చేసి అంటాడు, నీకు అక్కడ మైసూర్ పాకు ఇష్టం కదా, అక్కడ కారు అప్పు నేను తీసుకుంటాను అని చెప్పని అంటాడు. అలాగే విహరించుకుంటే పోతుంటాడు. చక్రి అబ్బా ఇంత మాట్లాడుతుంటే బాగా హ్యాపీగా ఉంది అనుకుంటే పోయేసరికి కారు కొంచెం స్పీడ్ బ్రేకర్ తగ్గించిపోతా ఉండు అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటాడు. అనేసి, ఏం మహా నీకేమన్నా దెబ్బలు తగిలిందంటే, లేదు నాన్న చిన్న స్పీడ్ బ్రేకరే కదా నాకేం కాలేదు అంటుంది. దానికి చక్రి అనుకుంటాడు, అబ్బా వాళ్ళ కూతురు అంటే ఇంత ప్రేమ ఉందా తనకి అని అయితే అనుకుంటాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మహా అయితే అడుగుతుంది వాళ్ళ నాన్నని, నాన్న ఇంత స్పీడ్ బ్రేకర్కే నాకు దెబ్బ తగిలిందా అని అడుగుతున్నారు. అలాగే నాకు ఇష్టమైన స్వీట్ కూడా తీస్తామనుకుంటున్నా, అలాంటిది నాకు ఇష్టం లేని అప్పాకోండి ఇచ్చి ఎందుకు నన్ను నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావు అనేసరికి, ఇదంతా నీ గురించే కదమ్మా, నీ ఇష్టం గురించే కదా, నువ్వు అతను చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుందని నేను పెళ్లి చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ నాన్నైతే అనడం జరుగుతుంది. వానికి ఆ స్వీట్ కోసం కొనడానికి పోయినప్పుడు చక్రి అడుగుతాడు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అంటే, అవును నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తుంది. ఈ పెళ్లి ఎలా అయినా జరగదు అని చెప్పేసి చక్రి అయితే అంటాడు. ఏ పెళ్లి, ఇదిగో నువ్వు మా నాన్న పక్కన కూర్చోన్నాడు కదని మా నాన్నని తక్కువ అంచనా వేస్తున్నావేమో, మా నాన్న తలుచుకుంటే నీ డెడ్ బాడీ మాత్రమే ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది అని చెప్పేసి మహా అంటుంది. అంతలోప్పుడు వాళ్ళ నాన్న వచ్చి, ఏమైనా కూల్ డ్రింక్ తాగుతావా అమ్మ అంటే, నాకు ఏం వద్దుపో అని చెప్పేసి పంపించేస్తుంది. ఇంకా కట్ చేస్తే వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చినప్పుడు కూడా మహా వాళ్ళు అన్నం తింటా ఉంటే వాళ్ళ నాన్న అడుగుతాడు, రిజిస్టర్ మ్యారేజ్కి ఎవరెవరిని పిలుద్దాము అనేసరికి మహాకి కోపం వచ్చి, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, నాకు ఇష్టం లేదు, కుయ్యో మోరని చెప్తున్నా మీరు ఎందుకు వినిపించుకోవట్లేదు అంటే, అతను ఒక బికారి అయి ఉన్నా ఏమీ లేకపోయినా, అతను మన కులం కాకపోయినా నేను చేసేవాడిని కాదనేసరికి అక్కడ చెక్కి వెనకాల వచ్చి వింటా ఉంటాడు. ఇవన్నీ మనకెక్కడితో వర్తిస్తుంది అనేసి చక్రి అయితే వింటా ఉంటాడు. వినేసిన తర్వాత అమ్మాయి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత, మీరు ఏమన్నా ఇంట్లో చేపల పులుసు చేసుకున్నారా, నాకు కొంచెం పెట్టరా అనేసరికి, ఇంకా నువ్వు అన్నం తినలేదా అనేసి చేపల పులుసు తీసుకొచ్చి ఫుడ్ తీసుకొచ్చి మహా అయితే పెడుతుంది. అన్నం తింటున్నప్పుడు అడుగుతారు, ఏంటి మీకు నిజంగా నీ పెళ్లి ఇష్టం లేదా, అవును నాకు ఇష్టం లేదంటే, ఈ పెళ్లి ఎలా అయినా సరే జరగకుండా చూసే పూచి నాది, మీకు రిజిస్టర్ మ్యారేజ్ జరగదు రేపు అని అయితే చెప్తాడు. అమ్మాయి వచ్చేసి ఆలోచిస్తుంది, ఇన్నిసార్లు చెప్తున్నాడు అంటే అతను ఈ విధంగా చేయగలుగుతాడా అనేసి అయితే అమ్మాయి అయితే అనుకుంటుంది. ఇంకా వాళ్ళ వదిలి వస్తుంది. అంటే నెక్స్ట్ డే వాళ్ళ వదిలి నుంచి, రామ్మ మనం గుడికైతే వెళ్దాము అని చెప్పేసి అంటుంది. గుడికి పోదా, ఇక్కడికంటే అక్కడే బెటర్, గుడికి పోదాం అనుకుంటారు. ఇదే ఈ రోజు జరిగిన రివ్యూ. రేపటి ఎపిసోడ్ మళ్ళీ చెప్తాను.